నువ్వు చాలా మంచిదానివి మనీషా. నీ విషయంలో లక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉంది. నీ విషయంలో లక్ష్మి కూడా అస్సలు బాధపడటం లేదు. నీ అంత మంచివాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు అందరం కూడా ఫ్రీ అయిపోయాము. నువ్వు నా నిర్ణయాన్ని అంగీకరిస్తావని అనుకోలేదు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మనీషా అని మిత్ర చెప్పడంతో, లక్ష్మినే నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చి నాకు అప్పచెప్తుంది మిత్ర. నేను ఇలా ప్లాన్ చేశాను. ఆ విషయం నీకు తెలియదు కదా! అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మనీషా మనసులో అనుకుంటూ, పర్వాలేదు మిత్ర అంటూ మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లక్ష్మి జాను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్క, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని జాను అడుగుతూ లక్ష్మి ముఖాన్ని గమనించేస్తుంది. ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏమీ లేదు జాను, బాగానే ఉన్నానే అని లక్ష్మి కవర్ చేసుకుంటూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి లోపం తనలో ఉంది తెలిసి ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇలాగే ఉంటే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని నాకు చాలా బాధగా ఉందక్క. సరిగ్గా తినటం లేదు, రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు. అందుకే ఒకసారి గుడికి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాను. ఆ లోపం ఏదో నాలో ఉన్నా బాగుండేదక్క. ఆ బాధలేవో నేమే పడేదాన్ని అని జాను చెప్తూ ఉంటే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దేవయాని, మాకు అంత అదృష్టం కూడానా? ఆ భగవంతుడు లోపం నా కొడుకులోనే పెట్టాడు కదా! ఏంటో ఇలా రాత రాశాడు అని దేవయాని బాధపడుతూ ఉంటే, బాధపడకండి అత్తయ్య, 3 నెలల్లో సరైపోతుంది. తర్వాత మాకు పిల్లలు పుడతారు. నేను వివేక్ కోసమే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని మా అక్క కూడా నాతో పాటే తోడు వస్తుంది. రా అక్క వెళ్దాం అని జాను అంటూ ఉంటుంది. ఆ పని చెయ్యమ్మా తల్లి, మీ అక్క ఎలాగో నిన్ను పట్టించుకోవటం లేదు కదా! పురిటి నొప్పులతో ఒక బిడ్డని, పురిటి నొప్పులు లేకుండానే ఇంకొక బిడ్డని ఆ దేవుడు మీ అక్కకి ఇచ్చేశాడు. నీ గురించి అసలు పట్టించుకోవట్లేదు. నేను నీతో పాటు గుడికి వద్దామా అనుకుంటే నాకు ఇంట్లో పని ఉండిపోయే అని దేవయాని అంటూ ఉంటుంది. పర్వాలేదు, మా అక్క వస్తుందని చెప్తున్నా కదా, ఏంటక్క నీకు కూడా ఏదైనా పని ఉందా అని జాను అడుగుతూ ఉంటే, లోపం జానులో అని జానుకి తెలిస్తే ఎంత బాధపడుతుందో అని లక్ష్మి మనసులో అనుకుంటూ, అబ్బే పనేం లేదు జాను, పద వెళ్దాం అని లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి ఎందుకు కంగారు పడుతోంది? ఇందాక మనీషా కూడా నాతో ఏదో చెప్పబోయి చెప్పలేదు కదా అని దేవయాని అనుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న వివేక్ దగ్గరికి వచ్చి, రే వివేక్, నీతో మాట్లాడాలరా, ఇందాక మనీషా నాతో ఏదో చెప్పబోయింది అని దేవయాని చెప్పగానే వివేక్ చాలా షాకింగ్గా, మనీషా నీతో ఏం చెప్పబోయింది మామ్, చెప్పు మామ్ అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అసలు మనీషా ఏదో చెప్పబోయిందంటే నువ్వెందుకురా లక్ష్మి కంగారు పడినట్లే నువ్వు కూడా చాలా కంగారు పడుతూ అడుగుతున్నావు అని దేవయాని అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదు మామ్, చెప్తే చెప్పు లేకుంటే లేదు అని వివేక్ లైట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏమీ చెప్పలేదురా, అదే కదా నా ప్రాబ్లం. అసలు మనీషా నాతో ఏం చెప్పాలనుకుంటుంది అని దేవయాని అంటే, అది నాకెలా తెలుస్తుంది మామ్, నువ్వే వెళ్ళి అడుగు అని వివేక్ అంటాడు. అయినా ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని వివేక్ కోప్పడుతూ ఉంటే, ఏంట్రా ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఉదయం మనీషా నాతో మాట్లాడుతూ ఉంటే లక్ష్మి కంగారు పడింది. ఇంకొక విషయం తెలుసా, లక్ష్మి కాఫీని మనీషా చేతికి ఇచ్చి మిత్రకి ఇవ్వమని పంపించింది. అది నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది అని దేవయాని అంటే, అయితే మనీషా అప్పుడే లక్ష్మీ వదినని బ్లాక్మెయిల్ చేయటం పొద్దున్నే మొదలుపెట్టేసిందన్నమాట. పాపం లక్ష్మీ వదిన ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుందో ఏంటో అని వివేక్ మనసులో అనుకుంటూ, చూడు మామ్, నువ్వు ఏదైనా అడగాలనుకుంటే మనీషా నువ్వు చాలా క్లోజ్ కదా, వెళ్ళి మనీషాని అడుగు అంటూ వివేక్ వెళ్ళిపోతాడు. లక్ష్మి కంగారు పడింది, వివేక్ కూడా కంగారు పడుతున్నాడు. నాకేమో అర్థం కావటం లేదు అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి జాను ఇద్దరు గుడికి వస్తారు. ఏంటక్క నువ్వు ఇంకా కంగారు పడుతున్నట్లు, ఎందుకో చాలా బాధపడుతున్నట్లు ఉన్నావు? బావగారు మనీషా విషయంలో క్లారిటీ కూడా ఇచ్చేశారు కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు అని జాను నిలదీస్తూ ఉంటే, ఏమీ లేదు, నిన్నంతా పిల్లల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం కదా, అందుకే కాస్త తలనొప్పిగా ఉంది అని లక్ష్మి అంటుంది. అంతే కదా, ఇంకేం విషయం నువ్వు నా దగ్గర దాచట్లేదు కదా అని జాను అడగడంతో, లేదని లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. అక్క, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని జాను కొంతమంది ఆడవాళ్ళని చూపించి అడుగుతూ ఉంటే, సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని ఆ చెట్టుకి ఊయలలు కడుతున్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే నేను కూడా కడతానక్క, వివేక్లో లోపం ఉన్నా మేమిద్దరం కోర్సు తీసుకున్న తర్వాత మాకు పిల్లలు పుడతారు కదా, దేవుడి అనుగ్రహం కూడా ఉన్నట్లు ఉంటుంది కదా అక్క, నేను కడతానక్క అని జాను చెప్పడంతో, అలాగేనని లక్ష్మి అంటూ ఉంటుంది. జాను ఉయ్యాల కడుతూ ఉంటే అప్పుడు పొరపాటున కింద పడిపోతుంది. అయితే అది నేలను తాకకుండా లక్ష్మి క్యాచ్ పట్టుకుంటుంది. దేవుడా, ఏంటి ఇలా జరిగేలా చేశావు, ఇది దేనికి సూచన అని లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అక్క చూసావా అక్క, చిన్నప్పుడు నేను కింద పడకుండా అమ్మలా నువ్వు అన్నీ చూసుకునేదానివి. ఈరోజు నేను ఊయల కడుతూ ఉంటే కింద పడకుండా నువ్వు పట్టుకున్నావక్క, అందుకే అక్క ఇలా
నన్ను కాపాడుతూ ఉంటావు కాబట్టే నిన్ను నాతో పాటు గుడికి రమ్మని చెప్పానక్క. నువ్వు అమ్మలా ఎప్పుడూ నాకు కాపు కాస్తూ ఉంటావక్క. నీ చేతులతోనే ఊయల ఇయ్యక్క. ఇద్దరం కలిసి కడదాం రా అక్క. నాకు హెల్ప్ చేయక్క అని జాను అడగడంతో అలా జానుకి లక్ష్మి దగ్గరుండి ఊయల కట్టిస్తూ ఉంటుంది. జాను లక్ష్మి కాళ్ళు పట్టుకొని ఇప్పుడు నేను అమ్మనవ్వటానికి నీ ఆశీస్సులే నాకు బలమక్క అని చెప్తూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా జానుని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు భగవంతుడు జాను చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడు, కారణం ఏమై ఉంటుంది అని లక్ష్మి ఆందోళన పడుతూ ఉంటుంది. పద ఇంటికి వెళ్దాం అని లక్ష్మి జాను ఇద్దరు బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత ల్యాండ్లైన్ మోగుతూ ఉండడంతో జయదేవ్ వచ్చి హాల్లో అని ఫోన్ లిఫ్ట్ చేసేగానే ఏమండి ఎలా ఉన్నారు అని అరవింద మాట్లాడుతూ ఉంటుంది. అరవింద ఎలా ఉన్నావు అరవింద అని జయదేవ్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అదంతా వినేసి అత్తయ్య గారు ఫోన్ చేశారా అని జాను, వివేక్, మిత్ర గారు అత్తయ్య గారు ఫోన్ చేశారు, త్వరగా రండి అని లక్ష్మి కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. అంటే అరవింద్ అక్క తిరిగి వచ్చేస్తుందా, మళ్ళీ ఇంటి తాళాలు అక్క చేతిలోకి వెళ్ళిపోతాయా అని దేవయాని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. కుంభమేళాలో ఉన్నానండి, మిత్ర కోసం పూజలు చేయిస్తున్నాను, ఎల్లుండి బయలుదేరి వస్తాను అని అరవింద చెప్పడంతో ఎల్లుండి వస్తున్నావా అని జయదేవ్ చాలా సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి నేను బాగున్నానండి, మీరంతా ఎలా ఉన్నారు, లక్ష్మి ఉందా అండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అరవింద అడుగుతూ ఉంటే ఇదిగో అమ్మ లక్ష్మి, మీ అత్తయ్య గారు నీతో మాట్లాడాలంట అని జయదేవ్ ఫోన్ ఇవ్వగానే అత్తయ్య గారు మీరు ఎలా ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే చూడమ్మా లక్ష్మి, ఆ మాట నేను అడగాలి, నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను, అంతవరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకోకమ్మా, ఒకసారి మిత్రకి ఫోన్ ఇవ్వమ్మా అని అరవింద చెప్తూ ఉంటుంది. మామ్ ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళిపోయావో చెప్పకుండా వెళ్ళిపోయావు, నీ కోసం 1000 కళ్ళతో మేమంతా ఎదురు చూస్తున్నాం మామ్ అని మిత్ర ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ క్షేమం కోసమే మిత్ర అని అరవింద చెప్తూ ఉంటుంది. నువ్వు బాగుండాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను అని అరవింద చెప్పడంతో ఇంతమంది దేవుళ్ళకి మొక్కినా నీ ఒక్క ఆశీర్వాదం ఉంటే చాలు మామ్ అని మిత్ర చెప్తూ ఉంటాడు. నేను ఎల్లుండి వస్తున్నాను మిత్ర, ఫోన్ మనీషాకి ఇవ్వు అని అరవింద చెప్తూ ఉంటే మనీషా త్వరగా రా, అమ్మ నీతో మాట్లాడాలంట అని మిత్ర అరుస్తూ ఉండడంతో మనీషా టెన్షన్ పడుతూ చెప్పండి ఆంటీ అంటూ ఫోన్ తీసుకుంటూ ఉంటుంది. హౌ ఆర్ యూ మనీషా, ఆల్ ఓకే అని అరవింద అడగడంతో ఆల్ ఓకే ఆంటీ అని మనీషా అంటూ ఉంటుంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకేనా అని అడుగుతూ ఉన్నాను అని అరవింద అంటూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఓకే ఆంటీ అని మనీషా చెప్తూ ఉంటుంది. నాట్ ఓకే, నేను వచ్చే వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, నేను వచ్చాక నువ్వు ఆ ఇంట్లో ఉండాలా వద్దా అన్నది డిసైడ్ చేస్తాను, చెప్పింది అర్థమైంది అనుకుంటా, ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది చేశావు, నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నది చేస్తాను అని అరవింద చెప్పగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవయాని ఉందా, ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుంటూ ఉంటుంది. హలో అక్క, బాగున్నావా అక్క, నువ్వు లేక ఇల్లంతా బోసిపోయినట్లు ఉంది, కళ అయితే అసలు లేనే లేదక్క అని దేవయాని అంటే కానీ బీరువా తాళాలైతే నీ దగ్గరే ఉన్నట్లున్నాయి అని అరవింద అంటుంది. సరేలే ఫోన్ని వివేక్కి ఇవ్వు అని చెప్పడంతో పెద్దమ్మ ఎలా ఉన్నారు పెద్దమ్మ అని వివేక్ మాట్లాడుతూ ఉంటే నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను వివేక్, అందరూ బాగున్నారు కదా అని అరవింద అడుగుతూ ఉంటుంది. తర్వాత జయదేవ్ ఫోన్ తీసుకొని నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటాము అరవింద, ఎల్లుండి వచ్చేసాయి అని జయదేవ్ ఫోన్ పెట్టేస్తాడు. అరవింద ఆంటీ ఏంటి ఇక్కడ అన్ని విషయాలు తెలిసినట్లుగా అదోలా మాట్లాడుతోంది, అసలు ఈవిడ ఇప్పుడే రావాలా అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత దేవయాని మనీషా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అక్క వస్తే నా తాళాలు పోతాయని నేను టెన్షన్ పడుతున్నాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని దేవయాని అంటే ఆవిడ వస్తే నేను అనుకున్నది జరగనివ్వదా ఆంటీ అని మనీషా చెప్తూ ఉంటుంది. పైగా ఆవిడ నాకు అగనెస్ట్గా సాక్ష్యాధారాలు తీసుకువస్తానని చెప్పింది, అంతేకాదు లక్ష్మికి ఫేవర్గా అన్నీ అనుకూలంగా చేస్తూ ఉంటుంది కదా, మిత్రతో నా పెళ్ళిని జరగనివ్వదు అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే ఏదైతే అదైందిలే కానీ తిందాంరా అని అంటే మీరు వెళ్ళండి ఆంటీ, నా వల్ల కాదు అని మనీషా చెప్తూ ఉంటుంది. లక్ష్మికి ఇచ్చిన 24 గంటల సమయం అయిపోయింది కాబట్టి లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి అరవింద ఆంటీ వచ్చే లోపలే మిత్ర నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి, లోపలే పెళ్లి జరిగిపోవాలి అని మనీషా అనుకుంటూ వెంటనే సరయు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఏంటి మనీషా ఏం మాట్లాడుతున్నావు అని సరయు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును, నేను మిత్ర దృష్టిలో చాలా మంచిదానిలా మారిపోయాను కాబట్టి మిత్రని ఎటో తీసుకువెళ్ళి తాళి కట్టించుకోలేను,
పైగా ఎల్లుండి అరవింద ఆంటీ వచ్చేస్తుంది. నాకు అగెనిస్ట్‌గా సాక్ష్యాధారాలు కూడా పట్టుకు వస్తుంది. ఆవిడ వస్తే నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాబట్టి ఎల్లుండి నీ ఫార్మ్ హౌస్‌లో నువ్వు ఓణీల ఫంక్షన్ ఏర్పాటు చేయి. అక్కడికి మిత్రని, లక్ష్మినే దగ్గరుండి పంపించేలా నేను ఏర్పాటు చేసుకుంటాను. అప్పుడు మిత్ర నేను కలిసి ఆ ఓణీల ఫంక్షన్‌కి వస్తాము. అప్పుడు రీయూనియన్ పార్టీలో మిత్రని మత్తులోకి దింపినట్లు ఇప్పుడు కూడా మిత్రని మత్తులోకి దింపి తాళి కట్టించుకుంటాను అని మనీషా ప్లాన్ చెప్తూ ఉంటుంది.